నా కోడలు నట్టింట ఉంటే ఈ పాటికి 10 ఏళ్ల పాపాయ ఆటపాటలు చూసి ఆనందించేవాళ్ళు. అమ్మా, ఎవరో ఇద్దరు ముద్దు పాపలు 10 ఏళ్ల వయసు ఉంటుందో లేదో శ్రీరాముల వారి జీవిత విశేషం కథారూపంగా గానం చేస్తున్నారమ్మా. ఏమిటి, మా రామభద్రుని జీవితమా? అవునమ్మా. అయితే వెంటనే ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకురా, మనం కూడా విందాం. ఇంద్రహోనాలు ఏమి చిత్రకళ, ఏమి చిత్రకళ! ఏది చిరంజీవులేది? ఏమిటిది? నన్ను ఎవరనుకున్నారు? సదానంద మహర్షిని. నన్ను ఆటంకపరిచారో చెడిపోతారు. తప్పుకోండి, తప్పుకోండి. అయోధ్య రాజమందిరంలో మహర్షులకు అవమానమా? మునీశ్వరులకు కోపం వచ్చిందంటే చెడిపోతారు. ఈ సంగతి శ్రీరామచంద్రుల వారికి తెలిస్తే మీ శిరస్సులు ఎగిరిపోతాయి. జాగ్రత్త! ఏమిటి దురహంకారం? వెనక వైకుంఠంలో సనక సనందనను ఇలాగే అటగాయిస్తే జయ విజయులను శపించారు తెలుసా? అడ్డు తొలగండి. కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేసింది. ఒరి మదాంధ, ఒరి దుర్మార్గ, నేనే మహాపతివ్రత భర్తనైతే ఈ దురహంకారులిప్పుడు అయ్యో అపచారం, మహాపచారం. పొలం కూడా లేదే లోపల. ఏ మళ్ళీ ధిక్కారమా? ధిక్కార ధిక్కారమా? ఏనే మహాపతివ్రత సార్వరి భర్తనేని ఈ దుర్మదాంగులిప్పుడే పాషాణ. హారి దుర్మార్గులారా, ఆడవాళ్ళనైతే వదిలేస్తారు, సాటి మగవాణ్ణి నన్ను ఆటంకపరుస్తారు. తప్పు, తప్పు. అటు లేవండి. అమ్మా అమ్మా, మీరైనా చెప్పండి. మా లవకుశులు లోపలికి వెళ్ళారు. ఈ దుర్మార్గులు నన్ను వెళ్ళేనో లేదు. కాస్త మీరు చెప్పండి, నేను మహర్షిని. ఎందుకు వచ్చి నమస్కారాలు? అసలు ఆడవాళ్ళు నాలుగు నాయన, నన్ను లోపలికి పోరేమంటారా? ఆ పసిపిల్లల్ని మా గురువు గారు నాకు అప్పగించారు. నేను దగ్గర లేదే వాళ్ళు రామాయణం పాడరు. నన్ను వదలండి లోపలికి, మీకు పుణ్యం ఉంటుంది. బాబా బాబు, నన్ను లోపలికి పోనివ్వండి బాబు. వాళ్ళని చూడనివ్వండి. పంపించండి బాబు, పంపించండి బాబు, బాబు. అమ్మా, అదేంటమ్మా రెప్పైనా వేయకుండా అలా చూస్తున్నావేమిటి? శాంత, చూడు, ఈ బాలకులకు సీతారాములు పోలికలు లేవు. అవునక్క, నేను అదే చెప్పాలని అనుకుంటున్నాను. హారి మిమ్మల్ని తగలయ్యా! శ్రీరామచంద్రమూర్తి రాజమందిరంలో మహర్షిని నన్నే అవమానం చేస్తారు. కానివ్వండి, మా లవకుశులు వచ్చేంత వరకు ఇక్కడే అభోజనం కూర్చుంటారు.